ముక్కోటి ఏకాదశి సందర్భంగా టీటీడీ పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, తగిన జాగ్రత్తలు, చక్కని సౌకర్యాలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు గత 2 రోజుల క్రితం కూడా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఈ క్యూ లైన్లో తొక్కిసలాట కావచ్చు, గత వైకుంఠ ఏకాదశికి 6 చనిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ ఈ ముక్కోటి ఏకాదశికి సరైన ఏర్పాట్లు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తుంటే ఆ విధంగా కనపడలేదు. భక్తులు కానీ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. సౌకర్యాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారులు, పాలక మండలి ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి ఈరోజు అనేక నిదర్శనలు కనపడుతున్నాయి. వాటిని సరి చేసుకోవాలని మాత్రం నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఈ ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం పక్కన పెట్టి ఓన్లీ వైసీపీ మీద కుట్రపూరితంగా దొంగ కేసులు పెడతాను తప్ప ఈ కూటమి ప్రభుత్వం దేంట్లో కూడా అన్ని చోట్ల ఫెయిల్ అయిందని చెప్పేది మీరు తెలియపరుచుకుంటా. ముక్కోటి ఏకాదశి సందర్భంగా టీటీడీ పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, తగిన జాగ్రత్తలు, చక్కని సౌకర్యాలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు గత 2 రోజుల క్రితం కూడా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఈ క్యూ లైన్లో తొక్కిసలాట కావచ్చు, గత వైకుంఠ ఏకాదశికి 6 చనిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ ఈ ముక్కోటి ఏకాదశికి సరైన ఏర్పాట్లు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తుంటే ఆ విధంగా కనపడలేదు. భక్తులు కానీ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. సౌకర్యాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారులు, పాలక మండలి ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి ఈరోజు అనేక నిదర్శనలు కనపడుతున్నాయి. వాటిని సరి చేసుకోవాలని మాత్రం నేను మీ ద్వారా కోరుకుంటున్నాను.